అలాంటి బాధలో ఉన్నప్పుడు యోసేపు పుట్టాడు రాహేలుకు కూడా. And he was born into a family. యోసేపు ఒక కుటుంబంలో జన్మించాడు. Certainly a spiritual family. అది భక్తి కలిగినటువంటి కుటుంబం. But she did never separate really from the idol. కానీ ఆమె నిజంగా ఎన్నడూ తన జీవితంలో విగ్రహాల నుండి సరిగా వేరవ్వలేదు. She followed her husband who was the son of Abraham. అబ్రహాము కుమారుడైనటువంటి తన యొక్క భర్తను వెంబడిస్తుంది. Professed to serve the God of Abraham. అబ్రహామును ఆమె గౌరవిస్తున్నట్లు. But in his package there were the idols. కానీ తన యొక్క సామగ్రిలో విగ్రహాలను దాచిపెట్టుకుంది. Now we understand the background of this story. ఈ యొక్క కథ వెనుకున్నటువంటి నేపథ్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. Now what's surprising? ఇది చాలా ఆశ్చర్యం కలుగుతుంది. Her firstborn, Rachel's firstborn, Joseph. రాహేలు యొక్క మొదటి కుమారుడైనటువంటి యోసేపు. You remember his story? తన యొక్క కథ మీకు తెలుసు కదా. When his father was really weeping because he lost his woman, his wife. తన యొక్క భార్య విషయంలో యాకోబు ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. He gave certainly a special part of love to Joseph. అదే మాదిరిగా యోసేపుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని తండ్రిస్తా ఉన్నాడు. He was born to him when he was an old man. అతడు వృద్ధుడిగా ఉన్నప్పుడు యాకోబు పుట్టాడు. By his beloved woman. తనకు ప్రియమైనటువంటి భార్య అయినటువంటి రాహేలుకు పుట్టాడు. There's an altogether different reason why they had such a close relationship with each other. వారు అంత అన్యోన్యంగా ఉండటానికి కారణం ఇంకొకటి కూడా ఉంది. In Genesis 37, ఆదికాండం 37వ అధ్యాయం, we see something very important. చాలా ముఖ్యమైనటువంటి దాన్ని మనం చూస్తున్నాం. First, that he was raised by Bilhah. బిల్హా తనని పెంచింది. But then it said, verse 3, 3వ వచనంలో మనం చూస్తున్నాం, Israel loved Joseph more than his children. And the outward reason was because he was born of his old age. తను వృద్ధాప్యమందు, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించాడు. But there is another reason. ఇంకొక కారణం కూడా ఉంది. He was spiritually direct in contact with his father. ఆత్మీయంగా నేరుగా తండ్రితో సంబంధాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. He came to the father and they brought the problems together before God. వారు యోసేపు తండ్రి దగ్గరికి వచ్చి సమస్యల్ని నాన్నకు చెప్పి, నాన్న కుమారుడు తండ్రి కొడుకులు సమస్యలను దేవునికి చెప్పుకుంటా ఉన్నారు. The spiritual reason why he was more alert. ఆత్మీయంగా అనుబంధాన్ని తండ్రితో యోసేపు కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపును తండ్రి ఎక్కువగా ప్రేమించాడు. Loved by his father. తన యొక్క తండ్రి చేత అమితంగా ప్రేమింపబడ్డాడు. The two reasons I named them. రెండు కారణాలు ఇక్కడ. But the main reason, he was the only one who was spiritually in contact with him. ప్రధానమైన కారణం యాకోబు యోసేపును ప్రేమించడం ఏంటయ్యా అంటే ఆత్మీయ అనుబంధాన్ని కలిగి ఉన్నాడు తండ్రితో. Could share together the problems of the family. కుటుంబంలో ఉన్న సమస్యలను వాళ్ళిద్దరూ పంచుకుంటున్నారు. I will not tell you the story of this family. ఈ యొక్క కుటుంబం యొక్క వృత్తాంతాన్ని నేను మీకు చెప్పను. But there were great problems. కానీ చాలా పెద్ద సమస్యలు, heart-breaking problems. గుండె పగలగొట్టేటువంటి సమస్యలు. And these two stand together. కానీ ఈ యోసేపు యాకోబు దేవుని సన్నిధిలో కలిసి వారు ఉన్నారు. You can understand that this is a terrible thing. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం అని. When the two are separated. ఈ ఇద్దరు వేరు చేయబడినప్పుడు this happened. జరిగింది. He was a loved one of the father. అతడు తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడు. But the Bible tells us in Genesis 37, 37వ అధ్యాయం ఆదికాండంలో దేవుని వాక్యం చెబుతోంది, because he was kind of privileged by his father. తన తండ్రి దగ్గర ప్రత్యేకమైన ఆధిక్యతను కలిగిన వాడు ఉన్నాడు. His brothers hated him. తన యొక్క సహోదరులు అతన్ని ద్వేషించారు. And could not speak peacefully to him. తనతో సమాధానంగా ఉండలేకపోయారు, మాట్లాడలేకపోయారు. I think this is always what happens if we walk with God. దేవునితో నువ్వు నడుస్తున్నప్పుడు ఎప్పుడు ఇలాంటి సమస్య నీకు ఎదురవుతుంది. If we are really in the light with him, నిజంగాను దేవునితో సరిగా ఉన్నప్పుడు and share the problems of the father with together,
తండ్రితో సమస్యల్ని పంచుకుంటూ ఉన్నప్పుడు then the blessing of God will be there. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. But the hatred of so-called Abraham's descendants అబ్రహాము యొక్క సంతానం అని పిలువబడినటువంటి వారు యోసేపును will ద్వేషిస్తారు. also be on them. This is one thing. ఆ యొక్క ప్రభావం అక్కడ ఉంది. ఇది కూడా ఒక విషయం. Now I would like to show you నేను ఇంకా మీకు చూపిస్తాను that God uses people దేవుడు మనుషులను వాడుకుంటారు who are really obeying. దేవుని మాటకు నిజంగా విధేయులైనటువంటి వారిని దేవుడు ప్రేమిస్తా ఉన్నారు, వాడుకుంటారు. They not only sing the nice song you have sang, but they do. They don't only say a thing, but they do it. వారు ద్వేషించే మాటలు మాట్లాడటమే కాదు కానీ ఆ పనులు కూడా చేస్తారు. And now they are really willing to give up, accept the will of God and walk in it. అయితే ఈ దేవుని యొక్క బిడ్డలు అయితే ఆయన మాటకు విని లోబడి అక్షరాల ఆ మాటను అనుసరించి ముందుకు సాగుతారు. Now I see this very, very well in many cases of my ministry. నేను పరిచయం చేస్తున్నటువంటి సంవత్సరాల్లో అనేక సందర్భాలు నేను ఇది అక్షరాలు చూశాను. The man or the women got used. ఎవరైతే దేవుని చేత వాడబడ్డ వారు స్త్రీ పురుషులు in a special way. ఒక ప్రత్యేకమైన రీతిలో were people who were able to give up. వారు అన్ని వదిలేసినటువంటి వారు and paid a high price to follow him. అలాంటి వారు దేవుని వెంబడించడానికి ఎంతో త్యాగం చేసి చాలా వెలను చెల్లించిన వారుగా ఉన్నారు. In our story of Jabez, యబేజు యొక్క చరిత్ర మనం చూస్తే we read that he was crying to God. అతడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు. This is the first thing that was mentioned. ఈ విషయం ఇక్కడ ఉదహరించబడింది. He called on God. దేవునికి మొర్ర పెడుతున్నాడు. He was staying before God. దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. But you can only successfully pray and call upon him if you are ready to follow him in a real way. నిజంగా ఆయనను వెంబడించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క కేక నిజమైన ప్రార్థన నీ నుండి వస్తది. I come back to Joseph as an example. యోసేపు దగ్గరికి మరలా ఉదాహరణకు వస్తున్నాను. The father did send him to his brothers. యోసేపును తన యొక్క తండ్రి అయినటువంటి యాకోబు సోదరుల దగ్గరికి పంపించారు. They were herdsmen and వారు కాపరులుగా ఉన్నారు. the flock outside in the bushes. అడవిలో వారు మందలతో ఉన్నారు. And the father said, go and look after your brother. యోసేపుకి చెప్పారు యాకోబు, నువ్వు వెళ్ళి వాళ్ళని చూడు అని. I never see a better example of what Jesus did than in the story of Joseph. యోసేపు జీవితంలో దేవుడు చేసినటువంటి ఈ పనిని నేను ఉదాహరణ తీసుకుని దీనికంటే ఉత్తమమైనది ఇంకేంది లేదు. The father did send his beloved son, తన యొక్క ప్రియమైన కుమారుణ్ణి తండ్రి పంపిస్తున్నారు. to his people, certainly. తన ప్రజల దగ్గరికి పంపిస్తున్నారు. But who hated the one who we. కానీ ఆ ప్రజలు ఆ సోదరులు పంపబడిన వారిని ద్వేషిస్తూ ఉన్నారు యోసేపును. And Joseph knew it. యోసేపుకి తెలుసు. He knew that they hated him. యోసేపు తన సోదరుల చేత ద్వేషింపబడుతున్నాడని They తెలుసు. were spiritually in opposition, in war against him. ఆత్మీయంగా వారు యోసేపుతో యుద్ధం చేస్తున్నారు. And what do we read in the Bible? బైబిల్ ఏం చదువుతున్నా? He didn't hesitate, he went. యోసేపు తటపటాయించలా వెళ్ళాడు. God so loved the world, he sent his son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన కుమారుణ్ణి పంపించారు. We are his people. మనం ఆయన ప్రజలు. And he came to us to help us. ఆయన మన దగ్గరకు వచ్చారు మనకు సహాయం చేయడానికి. In the case of Joseph, he brought them provisions. యోసేపు విషయంలో మనం చూస్తే యోసేపు తన సోదరుల దగ్గరికి కావాల్సినటువంటి వస్తువులు తీసుకెళ్తాడు. The provision of Jesus Christ, it doesn't need that I explain it to you what he brought. యేసయ్య విషయంలో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందే లేదు. ఆయన కూడా మనకు కావాల్సినటువంటి వాటిని ఆయన తీసుకొచ్చి ఇచ్చారు మనకి. For Jesus it said he came to his own and they rejected him. యేసయ్య తన సొంత ప్రజల దగ్గరికి వచ్చారు, తన సొంత ప్రజలు తిరస్కరించారు. ఇంకా he was rejected.
ఆయన తృణీకరింపబడ్డారు. He could know this ahead of time. ఆయన ముందుగానే ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. But he went into this situation. కానీ ఇలాంటి ద్వేషిస్తున్న వారి దగ్గరికి, అలాంటి పరిస్థితుల్లోనికి యేసయ్య Consciously. స్పృహ కలిగి ఆయన చేస్తున్నారు. If you want to serve the Lord really, నువ్వు నిజంగా దేవుణ్ణి సేవించాలని నువ్వు ఆశపడితే, we must be consciously giving up our lives. మన యొక్క జీవితాన్ని ఆ యొక్క శ్రమలను ఎదుర్కోవటానికి, కష్టాలను ఎదుర్కోవటానికి అప్పగించుకోవాలి. And the biggest idol we all have, భయంకరమైనటువంటి విగ్రహం ఏమిటంటే, is finally our ego. మన యొక్క గర్వం. We love ourselves. మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం. We want to have a long life. చాలా దీర్ఘకాలం బ్రతకాలనుకుంటున్నాం. Many pray that they will become 100 years of age. చాలా మంది చాలా సంవత్సరాలు బ్రతకాలని Trying to danger to lose the life in young years. యవన కాలంలో తమ ప్రాణాలను పోగొట్టుకోవటం వాళ్ళు చాలా బాధపడతారు. Who is willing to give up? ఎవరు ఇష్టపడతారు యవన కాలంలో చనిపోవటానికి? I remember you, Rachel. రాహేలు Did hide the idols. విగ్రహాన్ని దాచిపెట్టుకుంది. And brought curse on her. తన మీదకి శాపాన్ని తెచ్చుకుంది. If we hide మనము దాచిపెట్టుకుంటే our idols, whatever it may be, అది ఎలాంటిదైనా సరే ఆ యొక్క విగ్రహాన్ని దాచిపెట్టుకుంటే, I already named the main one. నేను ప్రధానమైన దాన్ని మీకు My ego, myself. గర్వం అనేటువంటిది, నా జీవితం అనేటువంటిది ఒక పెద్ద విగ్రహంగా ఉంది. And here's an example. ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. During a missionary campaign, ఒక సువార్తిక కార్యక్రమం, దండయాత్ర జరుగుతుంది. at that time I was still very young. అప్పుడు నేను చాలా యవనస్తుడిగా ఉన్నాను. I had about 15 or 17 students with me. 7-0. Huh? 7. 1-0. No, 17. 17 మంది విద్యార్థులు నా దగ్గర ఉన్నారు. And I was giving them each morning a Bible study to the 17 young brethren. ఆ యొక్క 17 మందికి ప్రతి ఉదయ కాలంలో బైబిల్ నేను బోధిస్తా ఉన్నాను. I was myself young. నేను కూడా యవనస్తుడిగానే ఉన్నాను. Maybe 5-6 years older than those. వాళ్ళకంటే ఒక 5-6 సంవత్సరాలు పెద్దోడేమో. And we talked about the necessary to handle our own lives. మన యొక్క జీవితాలను దేవునికి అప్పగించడం గురించి నేను give away the మాట్లాడుతున్నాను. idols. విగ్రహాలను విడిచిపెట్టాలి అని చెప్తా ఉన్నాను. విడిచిపెట్టాం. And there was a young brother. అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. He became a very close friend later. తర్వాత కాలంలో నాకు చాలా ప్రియమైన స్నేహితుడిగా మారాడు. He was at university. అతడు విశ్వవిద్యాలయంలో ఉన్నాడు. He wanted absolutely to become a doctor. అతడు డాక్టర్ అవ్వాలి అనుకున్నాడు. Why did he want to be a doctor? అతడు ఎందుకు డాక్టర్ అవ్వాలనుకున్నాడు? It was nothing else but his pride. ఎందుకు డాక్టర్ అవ్వాలనుకున్నాడంటే తన గర్వాన్ని చూపించుకోవటానికి మాత్రమే డాక్టర్ అవ్వాలనుకున్నాడు. Nobody knew it. ఎవరికి తెలియదు అది. Sure, he was an intelligent man. ఖచ్చితంగా అతడు చాలా తెలివైనడు. But the motive why he did it was to become great. నేను గొప్పవాడిని అవ్వాలి అనేటువంటి ఆ యొక్క గర్వం ఉంది కాబట్టి అతడు అలా He was చేశాడు. already 2 or 3 years at university. విశ్వవిద్యాలయం అప్పటికే 2 సంవత్సరాలు Second degree. రెండో పట్టా He was పొందుకోవడానికి making a doctorate. అతడు డాక్టరేట్ చదువుతున్నాడు, పిహెచ్డి చేస్తున్నాడు. And finally, after the preaching of the word of God, దేవుని యొక్క వాక్యం బోధించిన తర్వాత we were in a small group. మేము చాలా చిన్న గుంపు. There was no electronics. అప్పుడు ఇట్లాంటి ఏమీ కూడా There లేవు, was no noise. శబ్దాలు ఏమి లేవు. But there was the voice of God. కానీ And దేవుని యొక్క స్వరము నేరుగా to his మాతో heart. హృదయాలకు వినపడుతుంది. You know what he decided? ఏం చేసామో తెలుసా? He went up, confessed before our group ఆ యవనస్తుడు లేచి అందరి ముందు వచ్చి that he పశ్చాత్తాపడుతున్నాడు. is a very proud man. చాలా గర్వం కలిగినటువంటి That వ్యక్తి he అని తను wanted to ఒప్పుకుంటాడు. become famous. He wanted to become famous. అతడు గొప్పవాడు అవ్వాలి అని అనుకున్నాడు. ఆ యొక్క గర్వాన్ని ఒప్పుకుంటా But ఉన్నాడు. now he said, in the presence of the Lord and you as my witnesses, మీరు నాకు సాక్షులు అని చెప్పి వారి ఎదుట ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. I declare that I will step down. నేను I will leave university. ఈ యొక్క చదువు మానేస్తున్నాను, ఇక నాకు డాక్టరేట్ వద్దు. Take a simple job.
నేను సామాన్యమైన ఒక చిన్న Because I want the blessing of God. నాకు దేవుని ఆశీర్వాదం So I give my idol away. ఆ యొక్క గర్వం అనేటువంటి విగ్రహాన్ని This is my pride. ఇది నా గర్వం. I want to serve God as He wants. ఆయన ఎలా నేను ఆయన సేవించాలని కోరుకుంటున్నారో అలానే యేసయ్యను నేను సేవిస్తానని He చెప్పి became then a servant of Christ. ఆ తరువాత అతడు మంచి సేవకుడయ్యారు. I make the story very short. నేను ఈ విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పాను. And his ministry went to the uttermost parts of the world. ఆయన యొక్క పరిచర్య భూదిగంతముల వరకు వ్యాపించింది. I won't tell his name nor what he did. ఇప్పుడు పేరు చెప్తాను ఏం చేశాడు తెలుసా? Because we are not honoring man. మనుషుని మేము గొప్ప చేయటంలా. That it's very important that we go on this way. That's the only way. మనము ఈ మార్గములో ఇలా దేవునికే గౌరవాన్ని ఇస్తూ మనం And whoever goes around this, దీన్ని కాదని పక్కకి ఎవరైతే yes, he wants to follow God. అవును నిజమే అతను But he never gives up his idols. కానీ తన యొక్క విగ్రహాలను మాత్రం తను I విడిచిపెట్టాలి. repeat that our own life, మన యొక్క సొంత జీవితాల గురించి మనం and ఆలోచించాలి. my own reputation. నా సొంత గౌరవము. No, he could call upon God. దేవునికి ప్రార్థన చేయవచ్చు. This was Jabez. యోబేజు, Joseph also యోసేపు called upon కూడా God. I will దేవునికి tell you the మొరపెట్టాడు. story of Joseph. యోసేపు యొక్క విషయాన్ని గురించి చెప్తాను. He could talk to God. దేవునితో మాట్లాడగలిగిన వాడుకున్నాడు. And this old friend of whom I was talking, నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాను నా స్నేహితుడు, we brought him already to the cemetery. He is no longer living. ఆయన ఇప్పుడు చనిపోయారు, ఇప్పుడు లేరు. He became 5 years. Oh, I don't know. He died 2 years ago, so he was 7 years younger than I am now. 2 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయారు, అంటే దాదాపు 7 సంవత్సరాలు ఇప్పుడు నా వయసు కంటే ఆయన చిన్నవాళ్ళు. But if I look at the fruit, కానీ ఆయన జీవితంలో వచ్చినటువంటి ఫలాలను నేను now చూస్తున్నాను. I may have another look on Jabez. ఒకసారి యోబేజుని చూద్దాము. His first request when he called on God. దేవుణ్ణి మొరపెట్టినప్పుడు అతని మొదటి విన్నపం ఏంటంటే తెలుసా? You know what it was? ఏంటో తెలుసా? May the Lord bless me. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు ప్రభువా. Was this egocentric? ఇది గర్వంతో నిండిందిగా ఉందా? Was he looking for blessing to be somebody special? చాలా గొప్పవాడిని అయిపోవాలి, నేను చాలా పేరు పొందుకోవాలనేటువంటి తత్వంతో ఆశీర్వదించమని అడుగుతున్నాడా? లేదు. He wanted the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదం కోరుకుంటున్నాడు. As once Jacob wrestled before God, with God. ఒకసారి యాకోబు దేవునితో పోరాటం చేస్తున్నాడు. And he did touch his heel. దేవుని యొక్క దూత తన తుంటి నరమును ముట్టారు. From that day on he couldn't walk correctly anymore. ఆ దినము నుండి అతడు సరిగా నడవలేకపోయాడు. And as he was wrestling with him, దేవునితో పోరాటం చేశాడు. and as the one with whom he wrestled tried to separate, go away. తను పోరాటం చేస్తున్నాడు, దూత వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. You remember that Jacob said, యాకోబు ఏమన్నాడో తెలుసా? I don't leave you, I want your blessing. నీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలి, నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను వదలను అన్నాడు. That means I want the stamp of God on my life. దేవుని యొక్క ఆశీర్వాదం నా మీద నిలిచి ఉండాలి అని కోరుకున్నాడు. That's the real blessing. అది నిజమైనటువంటి ఆశీర్వాదం. I want the blessing of God దేవుని ఆశీర్వాదం కావాలి. in the way that God can use me for others. దేవుడు ఆయన ఇష్ట ప్రకారం ఇతరుల కొరకు నన్ను వాడుకునేలాగా దేవుని ఆశీర్వాదం నా మీద నిలిచి That I may serve to His glory and be somebody according to His will. ఆయన మహిమ కొరకు ఆయన చిత్తం ప్రకారంగా నేను జీవించాలి. And I can tell you, నేను ఒక విషయాన్ని చెప్పగలను. as soon as we are ready to do మనము ఆయన యొక్క మాట ప్రకారం చేయటానికి మనం సిద్ధపడిన వెంటనే and go with God దేవునితో మనం అడుగులు వేస్తే, and wrestle with Him, ఆయనతో పోరాటం చేస్తే, you will see the blessing which will come in your life. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం రావటాన్ని నువ్వు చూస్తావు. He asked for it, అక్కడ అడుగుతున్నాడు, but he received it. తను పొందుకున్నాడు. And the blessing was he became a ministry. అతడు ఒక పరిచర్యగా మారాడు. Jacob was transformed. యాకోబు మార్పు చెందాడు. You remember this very well. చాలా బాగా మీకు జ్ఞాపకం ఉంది. God
asked him, "What's your name?" ప్రభు అడిగారు, యాకోబు నీ పేరేంటి? You know what's the name of Jacob? యాకోబు యొక్క పేరేంటో తెలుసా? What is డిసీవర్. Yeah. He confessed who he was. అతడు ఎవరో దాన్ని ఒప్పుకున్నాడు Openly. బహిరంగంగా. I am the man here, Jacob, a liar. ఇక్కడ నా పేరు యాకోబు, మోసగాడిని, నేను అబద్ధికుడిని అని చెప్పాడు. Somebody who is trying to get the blessing of others. ఇతరుల యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుకోవటానికి ప్రయత్నం చేశాను అన్నాడు. Remember that once the father of Jacob, యాకోబు యొక్క తండ్రి ఒకసారి he asked him also, "What's your name?" నీ పేరేంటని తండ్రి అడిగాడు. Because Isaac was old. ఎందుకంటే అప్పుడు ఇస్సాకు వృద్ధుడిగా And he ఉన్నాడు, couldn't see with his eyes. కళ్ళు కనిపించటం లేదు. And you know what he said? అప్పుడు యాకోబు ఏం చెప్పాడు తెలుసా? He pretended to be Esau. ఏసావు అని మోసంగా ప్రవర్తించాడు. He pretended to be somebody else as he was. అతడు వేరొక వ్యక్తిగా కనపరుచుకోవటానికి A born liar. అబద్ధికుడు. He has even lied in the face of God. దేవుని ఎదుటే, తన తండ్రి ఎదుటే అబద్ధం ఆడుతున్నాడు. జన్మతః అబద్ధికుడు. But when did he get the blessing? కానీ ఎప్పుడు ఆశీర్వాదం వచ్చింది? After he confessed. ఆ యొక్క పరిస్థితిని ఒప్పుకున్నప్పుడు, Yes, I am Jacob. అవును నేను యాకోబునే. And you remember God changed his name. అంతే దేవుడు తన పేరును మార్చేశారు. The blessing is this. ఆశీర్వాదం ఇది. That we become people who can serve Israel, the people of God. దేవుని సేవించేటువంటి వారముగా, ఇశ్రాయేలు దేవుని సేవించే వారుగా మనం మారటమే నిజమైన ఆశీర్వాదం. But once again, we have to give up. మనల్ని మనము విడిచిపెట్టుకోవాలి. What did Joseph have to give up? ఏం విడిచిపెట్టాలి? His reputation. తన యొక్క పేరు ప్రఖ్యాతం. Being the son of Isaac. ఇస్సాకు యొక్క కుమారుడు అనిపించుకునేదాన్ని. And the grandson of Abraham. అబ్రహాము మనవడు అనిపించుకునేదాన్ని. That he is a liar. అతడు అబద్ధికుడు. అవన్నీ కూడా విడిచిపెట్టాలి. That he fooled his own brother and lied in the face of his father. తన సహోదరులకి, తన యొక్క తండ్రికి, తన తాతకి అవమానం తెచ్చిన వాడు. He gave up his reputation, everything. ఆ యొక్క గౌరవాన్ని మొత్తాన్ని కూడాను విడిచిపెట్టి became a new man. ఇప్పుడు నూతనమైన వ్యక్తి. This is our blessing. ఇది మనకు ఆశీర్వాదం. Did not the Bible say in the New Testament? క్రొత్త నిబంధనలో దేవుని వాక్యం చెప్పటంలా, if we come to Jesus as we are, ఎలాగున్నాం అలా ప్రభు దగ్గరికి మనం వస్తున్న పాటును వస్తే, one of the men of God of the past ఒక దైవజనుడు అంటున్నారు, has written his biography. తన యొక్క జీవిత చరిత్రను రాశారు. It's called Just As I Am. నేను ఏమై ఉన్నానో. And he declared in this book his story. It's a man of this generation. It's not Jacob time. ఆ యాకోబు కాలంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, కానీ మన తరంలో ఉన్నటువంటి భక్తుడే. Just as I am. నేను ఎట్లా ఉన్నానో అట్లా. We know the song. ఒక And we sing it. పాటలు కూడా Just as we are. పాడుతూ ఉన్నాం. But we never say the truth. కానీ ఎప్పుడు కూడా దేవునికి సత్యాన్ని మనం చెప్పాలి. We want a blessing. Yes. ఆశీర్వాదం కావాలనుకుంటున్నాం, నిజమే. But the way to get it, కానీ ఆశీర్వాదం పొందుకునేటువంటి మార్గం, turn around it. దాన్ని మనము నేరైన మార్గంలో కాకుండా పక్కదోవల్లో వెళ్తున్నాం. There's a story I don't want to tell you very long. చాలా దీర్ఘంగా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక విషయం చెప్తాను, ఒక కథ. Of a man who was partly raised in India. భారతదేశంలో కొంతకాలం పెరిగిన వ్యక్తి ఆయన. His father became a millionaire here. వాని తండ్రి ఇక్కడ చాలా సంపన్నుడయ్యాడు. Over 100 years ago. 100 ఏళ్ల క్రిందట. He was a tea planter. అతడు టీ పండించేటువంటి వ్యక్తి. In the southern part of India. దక్షిణ భారతదేశంలో. And he became very, very rich. అతడు ఆ టీ ప్లాంటేషన్స్ వల్ల చాలా సంపన్నుడయ్యాడు. Finally, the old rich man was saved. తర్వాత ఆ వృద్ధుడైనటువంటి ఆ వ్యాపారస్తులు మారుమనసు పొందారు. And his son was saved too. కుమారుడు కూడా రక్షణ పొందారు. And they consecrated their lives to Jesus. దేవుని కొరకు వారి జీవితాలని పవిత్రపరచుకున్నారు. In coming into light. దేవుని వెలుగులోనికి వచ్చారు.
You know what the son did? ఆ కుమారుడు ఏం చేశాడో తెలుసా? When his father also rapidly died away, తండ్రి చనిపోయిన తర్వాత he inherited an enormous amount of money. చాలా డబ్బు తనకు వచ్చింది. What did he do? ఏం చేశాడు ఆ డబ్బుతో? He wanted to serve God. దేవుని సేవించాలనుకున్నాడు. And he wanted to trust him and live from him and only from him. ఆయన నుండి మాత్రమే, దేవుని యొద్ద నుండి మాత్రమే And పొందుకోవాలి. not live from the heritage of a father. తండ్రి యొద్ద నుండి వచ్చినటువంటి ఆస్తులతో బ్రతకాలనుకోలేదు. With colonial tricks, made a lot of money. కాలనీలో ఆ దినాల్లో వాళ్ళు ఏర్పాటు చేసి చాలా డబ్బులు సంపాదించారు. I'm not criticizing. నేను వారిని విమర్శించడం కాదు కానీ I want nothing. నాకేం అవసరం లేదు. He gave everything away, every single cent. ప్రతి రూపాయిని ఆయన నాకు వద్దు అని వదిలేశాడు. First he became a missionary under Hudson Taylor in China. హడ్సన్ టైలర్ గారి ద్వారా ఆయన మిషనరీ అయ్యారు. After a few years, because of his health, he had to go home. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన అనారోగ్య పరిస్థితులు. And then he remembered, my father became rich in India. నా తండ్రి భారతదేశం చాలా ధనవంతుడయ్యాడు. I must do something for the people of India. కాబట్టి నేను నా భారత ప్రజలకు కూడా నేను ఏదైనా చేయాలి. Especially the descendants of the laborer of his father and so on. నా తండ్రి యొక్క టీ ఎస్టేట్ లో పనిచేసినటువంటి పని వాళ్ళ పిల్లలకి నేను ఏదైనా చేయాలి. And he came to your beautiful country. అతడు వచ్చాడు. But his health was not good enough to stay longer. కానీ తన యొక్క ఆరోగ్యం బాగాలేదు, ఎక్కువ కాలం ఉండలేకపోయారు. And finally he went చివరికి to Africa. ఆఫ్రికాకు వెళ్ళారు. And there he died for Jesus. యేసు కోసం అక్కడ తాను I చనిపోయాడు. tell you, he was the son of a very rich man. అతడు చాలా సంపన్నుని యొక్క ధనవంతుని కొడుకు. He could have lived in luxury. అతడు చాలా విలాసవంతమైన జీవితాన్ని జీవించగలడు. In a castle near Oxford or someplace. ఆక్స్ఫర్డ్ దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద కోటలో ఆయన ఉండొచ్చు. He was in Congo. ఆయన కాంగోలో ఉండాలనుకున్నాడు. At the end of his life, his daughter and son-in-law came to visit him. చివరిలో తన యొక్క కొడుకు కోడలు చూడటానికి వచ్చారు. I remember he lived by faith. అతడు విశ్వాసముతో జీవించాడు. Depending entirely for every cent he needed from God. దేవుని యొద్ద నుండే ప్రతి రూపాయిని పొందుకుంటూ ఉన్నాడు. ఆయన ఒక చిన్న ప్రదేశంలో When he saw జీవిస్తున్నాడు. his children, his daughter and son-in-law, తన యొక్క కుమార్తె, తన యొక్క పిల్లలు వచ్చినప్పుడు he said, I want to give you a souvenir of your father. తండ్రి యొక్క జ్ఞాపికను మీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. He went into the hut where he lived, ఆయన ఉంటున్నటువంటి ఒక చిన్న గుడిసెలోనికి వెళ్ళారు. looked over everything he had. తనకున్న అన్ని కళలు చూశారు. Then he came out and said, I'm sorry. బయటకు వచ్చి నన్ను క్షమించండి, I can give you nothing else. తండ్రిగా నేను మీకు ఏ జ్ఞాపికను I ఇవ్వలేకపోతున్నాను. have everything which was worthwhile something away. I have nothing. విలువైందంటూ నా దగ్గర ఉన్నాయన్నీ కూడా I cannot give you heritage. నేను మీకేమి I ఇవ్వలేదు, have nothing. నా దగ్గర ఏం లేదన్నాడు. But I give you the example, follow Christ as I did. కానీ నా మాదిరిగా తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు చేసిన దాన్ని మాత్రం నేను మీకు The ఇస్తున్నాను. son-in-law, అల్లుడు, he had 3 daughters, all 3 served God. All 3 of this man served God. ఈ అందరూ కూడాను దేవుణ్ణి సేవించారు. But the son-in-law who was in front of him when he declared this, I have nothing. But follow Jesus as I did, and the blessing will be on you. వాళ్ళ మాట చెప్తున్నాం, నా దగ్గర ఏమీ లేదు, నేను యేసును వెంబడించినట్లు మీరు కూడా యేసును వెంబడించండి అని చెప్పాను. His name was Norman Crump, ఆయన పేరు వాట్స్ నామన్ క్రాంప్, the founder of CLC, Christian Literature Crusade. CLC, Christian Literature Crusade అన్నటువంటి. Well, this is the former name, and the name of Crusade is no longer in it. ఆ యొక్క సంస్థ ప్రారంభకుల యొక్క పేరు అది. ఆయన ఈ దైవజనుని యొక్క అల్లుడు. You see, if we are blessed by God, దేవుని చేత మనం and ఆశీర్వదించబడి the blessing is upon us, దేవుని ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు you will have nothing more to give than the blessing you have received. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తప్ప ఇక ఇవ్వటానికి ఏమీ ఉండదు. And that's an exemplary life. అది ఆదర్శవంతమైనటువంటి జీవితం. And he then said,
ఆ తర్వాత అన్నారు, and this is the main thought when I came here. ఇక్కడికి వచ్చినప్పుడు నా ప్రధానమైన ఆలోచన ఇది. I desire from God that He will enlarge my territory. నా సరిహద్దులు విశాలపరచాలి అని ప్రార్థన చేశాడు. He is not looking for land. అతడు భూమి కోసం చూడటంలా. He didn't want to possess a great territory. చాలా పెద్ద దేశం కావాలనుకోవటంలా. You must understand this spiritually. దీన్ని ఆత్మీయంగా మీరు అర్థం చేసుకోవాలి. If you understand what this means spiritually, ఆత్మీయంగా ఇది ఏమిటో మీరు అర్థం చేసుకుంటే, then remember, గుర్తుంచుకోండి, if you are ready to walk as I told you, నేను చెప్పినట్లుగా మీరు నడవటం మీకు and the ఇష్టం, blessing is upon us, ఆశీర్వాదం మన మీద ఉంది, we can receive from God an enlargement of our vision and blessing. మన యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. దేవుని యొక్క దర్శనము మన దేవుని యొద్ద నుండి పొందుకున్నది ఇంకా ఇంకా విశాలపరచబడుతుంది. How does it go? ఎలా జరుగుతుంది? How can our spiritual life, our spiritual territory be expanded? మన యొక్క ఆత్మీయమైనటువంటి సరిహద్దును ఎలా పెంచుకోవటం? That I got into a larger boundaries. ఇంకా నేను విశాలమైన చోట్లకి, విశాలమైన సరిహద్దుల్లోనికి నేను వెళ్ళాలంటున్నాడు. ఎలా? How is this? ఎలా జరుగుతుంది? Remember, Abraham got the call of God when he was in Ur in Chaldea. కల్దీల దేశంలో ఊరు అనే ప్రాంతంలో అబ్రహాం ఉన్నప్పుడు దేవుని పిలుపు అందుకున్నాడు. And God gave him a promised land. వాగ్దాన దేశాన్ని ఇచ్చారు అబ్రహాముకు దేవుడు. With borders. The only country in the Bible which is named with borders is the land of Israel. సరిహద్దులతో సహా చెప్పబడినటువంటి దేశము బైబిల్లో ఈ ఇశ్రాయేలు దేశం గురించి చెప్పబడింది. But కానీ the borders of the promise of God were enlarged. ఈ యొక్క వాగ్దాన దేశం యొక్క సరిహద్దులు విశాలపరచబడ్డాయి. I tell you the example shortly. ఒక ఉదాహరణకి క్లుప్తంగా చెప్తాను. అబ్రహాము had to separate from his companion. He was Lot. Yeah. లోతు తన యొక్క సహచరుడి నుండి అబ్రహాము వేరవ్వాల్సి వచ్చింది. Why? ఎందుకు? Lot was materialistically. లోతు ఆస్తిపాస్తుల మీదే గురి పెట్టుకున్నటువంటి వ్యక్తి. He saw the beautiful valley of the Jordan. ఆ యొక్క సొదొమ యొక్క అందమైన లోయను He saw this is a water place, here is very good land. అక్కడ నీరుంది, ఈ భూమి మంచిది అనుకున్నాడు. And there was a famous city there called Sodom. అంతేకాదు అక్కడ ఒక ప్రసిద్ధి చెందిన సొదొమ అనేటువంటి పట్టణం ఉంది. They got Abraham, the spiritual father. వారికి ఆత్మీయ తండ్రి అనేటువంటి అబ్రహాం ఉన్నాడు. Got into a problem with Lot. ఆ యొక్క తండ్రితో లోతుకి సమస్య వచ్చింది. And finally, చివరిగా he came to him, the spiritual man. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి వ్యక్తి. He said, "You take whatever you want. అంటున్నాడు, నీకేం కావాలో అది తీసుకో. I will be satisfied with what you leave. Not the leftovers." మిగతాది నాది, నాకు అది చాలు అన్నాడు. And he took the valley of Jordan, of course. అతడు యోర్దాను లోయను తీసుకున్నాడు. And Abraham stayed in the desert part of the promise. ఆ లోతు సొదొమను తీసుకున్నాడు, అబ్రహాము ఎడారిలో ఉండిపోయాడు. Did Abraham lose? అబ్రహాం ఏమైనా కోల్పోయాడా? I make it very short. చాలా క్లుప్తంగా చెప్తున్నాను. This man who separated from him, అతని నుండి వేరైపోయినటువంటి వ్యక్తి, finally took away or stole away what was promised by God to him and not to Lot. దేవుని అబ్రహాముకు వాగ్దానం చేసిన దాన్ని పొందుకున్నాడు, లోతుకు వాగ్దానం This was spiritually totally unjust. ఇది ఆత్మీయంగా సరైనటువంటిది కాదు. అబ్రహాముకు వాగ్దానం He went his own way. He wanted to become rich there. అక్కడ సొదొమలో అతడు గొప్పవాడు అవ్వాలనుకున్నాడు లోతు. The Bible says whosoever wants to become rich runs into many problems. ఎవరైతే ధనవంతుడు కావాలనుకుంటున్నాడో వాడు ఖచ్చితంగా కష్టాల్లోనికి వెళ్తాడని బైబిల్ చెప్తుంది.
అనేక రకాల చిక్కుల్లో This is చిక్కుపడతారు. exactly what happened in the early days of Lot. లోతు యొక్క దినాలలో అక్షరాలు అదే జరిగింది. He ran into a political conflict. అతడు రాజకీయ సంబంధమైనటువంటి వివాదాల్లో చిక్కుపడ్డాడు. And he was between two fronts. రెండు పోరాటాల మధ్య And finally he became a prisoner. అతడు చివరికి చెరపట్టబడ్డాడు. And Abraham heard this. అబ్రహాం విన్నాడు విషయాన్ని. What did he do? ఏం చేశాడు? Did he go on his knees and say, Lord, open his eyes that he may realize the mistake he has done? మోకాళ్ళ మీద పడి ప్రభువా అతడి కళ్ళు తెరువు, తన తప్పును తాను గ్రహించినట్లు చేయన్నాడా? He may recognize this was a great sin. ఇది గొప్ప పాపం అని తను గుర్తించినట్లు చేయన్నాడా? Certainly he did pray, but he did more. ప్రార్థన చేయటమే కాదు, ఇంకా ఎక్కువ చేశాడు. He went down to Sodom and rescued his nephew. అతడు సొదొమకు వెళ్ళి తన యొక్క కుమారుడిని రక్షించాడు. Can we read this in the Bible? ఇది మనం బైబిల్లో చూడవచ్చు. Remember? గుర్తుంది కదా? And then the king of Sodom even wanted to give him gifts. సొదొమ రాజు అబ్రహాముకు బహుమానాలు ఇవ్వాలనుకున్నాడు. Because he has helped to win the war. యుద్ధంలో గెలవటానికి అబ్రహాం సహాయం చేశాడు కనుక. I want nothing of you. నీది నాకేం అవసరం లేదన్నాడు. Nothing is nothing. ఇదంతా కూడా వ్యర్థమే. I have a God who provides in everything. I need nothing. నాకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించేటువంటి దేవుడు నాకున్నాడు, నువ్వు ఇచ్చేది నాకు అవసరం లేదన్నారు. But Abraham had a problem. కానీ అబ్రహాముకు సమస్య. Even though he was a very spiritual man. అతడు చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ he had no son. అతనికి కుమారుడు లేడు. And God had promised him. దేవుడు కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేశారు అబ్రహాముకి. He went and told to God దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాడు what was on his heart. తన హృదయంలో ఏముందో చెప్తున్నాడు. And God did put him on a mountain. తన ఒక పర్వతం మీద తీసుకెళ్ళారు ప్రభు. Look to the east, to the west, to the north, to the south. తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు చూడు. To the ends of the earth. భూదిగంతముల వరకు చూడన్నారు. Everything is yours. అంతా నీదే అన్నారు. The border was enlarged. సరిహద్దు ఇంకా విస్తరించింది. This is why I believe Jesus is coming back soon. అందుకని యేసయ్య త్వరగా వస్తున్నారని నేను నమ్ముతున్నాను. And the whole Israel will be saved. ఇశ్రాయేలు అంతా కూడా రక్షించబడుతుంది. Certainly all the direct descendants of Abraham. అబ్రహాము యొక్క సంతానము నేరుగా Even though they are not most not believers now. ఇప్పుడు వాళ్ళు విశ్వాసులుగా లేకపోయినప్పటికీ. But also the spiritual followers of Israel. అంతేకాదు Abraham. అబ్రహాము యొక్క విశ్వాస క్రమమును అనుసరిస్తున్నటువంటి బిడ్డలు కూడా Gentiles. You and me. అన్ని జనాంగంలో నుండి వచ్చినటువంటి వారు దేవుని మనము అలా గౌరవించినట్లయితే we are under this promise. ఆ యొక్క వాగ్దానం క్రింద మనం ఉన్నాము. And God has enlarged the territory of Abraham. అబ్రహాము యొక్క సరిహద్దుని విశాలపరిచారు. And Jesus made it very clear. దేవుడు దాన్ని యేసయ్య చాలా స్పష్టంగా చెప్తున్నాడు. Sure, preach the gospel in Jerusalem first. యెరూషలేములో మొదటి సువార్తను But then to the ends of the world. ఆ తరువాత భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించారు. ఇశ్రాయేలు in the spiritual way is ఆత్మీయంగా a people we cannot count now. ఇప్పుడు మనము పిలవలేము. There will be so many as the sand on the sea. వారిని మనం లెక్కించలేము. వారు ఇసుక రేణువులుగా విస్తరించి ఉన్నారు. We would be surprised the blessing which will be extended to us and the borders enlarged. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదము మన సరిహద్దులు విశాలపరచబడటం దాన్ని చూసి మనం ఆశ్చర్యపడతాము. But this always again costs a price. కానీ మరలా ఇలా జరగటానికి మన త్యాగం కూడా అవసరం. Because Abraham was also a man like we. మనలాంటి మనుషుడు అబ్రహాము కూడా. He had to make violence to himself. Violence to himself. తనకు తాను నష్టపరుచుకున్నాడు. And go and rescue his nephew. తన యొక్క అన్న సోదరుని కుమారుడిని రక్షించడానికి వెళ్ళాడు, యుద్ధం చేయడానికి. And all he had. And all he had. ఆయనకు ఉన్నటువంటిదంతా కూడా. God was with him. So I think God has a plan. దేవుడు తనతో ఉన్నారు. For this area. ఈ ప్రదేశానికి. And he wants us to become like Jabez, people who pray, Lord, enlarge my country. అబ్రహాము కుమారుడు లేని సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చిన ఆయన యొక్క సరిహద్దును విశాలపరచినట్లుగా. Spiritual ministry will not stick in the same place with the same people all the time.
యెహోవా ప్రార్థన మనం కూడా చేయాలి. మన సరిహద్దులు కూడా విశాలపరచబడాలి. ఎప్పుడు కూడాను ఒకే చోట మనం ఉండటం కాదు, అక్కడే పరిచర్య చేయటం కాదు. Lord, give us people who are willing to follow the way Abraham walked. అబ్రహాము నడిచినటువంటి మార్గములో నడవటానికి యోగ్యులైనటువంటి వ్యక్తులను ఇవ్వు ప్రభువా. And if we ask this prayer, ఈ యొక్క ప్రార్థన మనం చేస్తే then అప్పుడు we will have a second one to say. రెండోది కూడా చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. ప్రభువా, to undertake this, నీవు దీన్ని వహించు. I need your hand to help me. నీ యొక్క హస్తం నాకు సహాయం చేయాలి. The good hand of God must be upon him. నీ యొక్క మంచి హస్తమును నా మీద ఉంచని యోబేజు అంటున్నాడు. And this is exactly what he asked for God. ఇదే అక్షరాల యోబేజు అడుగుతున్నాడు. That his good hand may be upon him. దేవాని యొక్క హస్తము నీ చెయ్యి నాకు తోడుగా ఉంచని యోబేజు అడిగాడు. I don't know if it's necessary to explain what this means. దీని అర్థం ఏమిటో వివరించాల్సినటువంటి అవసరం లేదు. The hand of God. దేవుని యొక్క మంచి హస్తము. So it's not my hand who is working. నా హస్తం కాదు ప్రభువా ఇక్కడ పనిచేయాలి. It's the hand of God. ఇది దేవుని యొక్క హస్తం. And the hand of God may use my hand. దేవుని యొక్క హస్తం నా హస్తాన్ని But it's not me. నేను కాదు, it's him. ఆయన. A little story. చిన్న కథ. There was a little guy. He went to the train station to wait for his father like Spurgeon. He was many times on the road. తన తండ్రి ట్రైన్ లో వస్తున్నాడు. తన తండ్రి కోసం చిన్న పిల్లోడు రైల్వే స్టేషన్ కు వెళ్ళాడు. This boy was about 5 years old. 5 ఏళ్ల పిల్లోడు. He was very happy when he saw the father. తండ్రిని చూసినప్పుడు చాలా సంతోషపడ్డాడు. And he came with a suitcase. సూట్ కేసు ఇచ్చాడు. And the son said, "If it's necessary, Dad, I will carry your suitcase." ఆ పిల్లోడు అన్నాడు, నేను మోస్తాను అన్నాడు. He took it. తీసుకున్నాడు. And he saw he's not able. ఆ సూట్ కేసును తన మోయలేకపోతున్నాడు. Too heavy for him. చాలా బరువుగా ఉంది అది. You know what the beloved dad did? ఆ ప్రియమైన తండ్రి ఏం చేశాడు తెలుసా? Oh, said son, you carry this suitcase. కుమారుడు నువ్వు మొయ్యి అన్నాడు. He put his hand upon his little hand. ఆ చెయ్యి మీద ఆయన చెయ్యి వేశాడు. And grabbed the case. ఆ యొక్క సూట్ కేసును పైకి లేపాడు. And the boy had the idea he was carrying the suitcase of his father. పిల్లోడు అనుకుంటున్నాడు నేనే సూట్ కేసును మోస్తున్నాను అనుకున్నాడు. But the good hand of Papa. కానీ తండ్రి యొక్క హస్తం ఆ కుమారుడి హస్తం పైన ఉంది. This is just a simple explanation. ఒక చిన్న ఉదాహరణ. When the good hand of God is upon us, దేవుని యొక్క మంచి హస్తం మన మీద ఉంది. you will see what we are able to do. మనం ఏం చేస్తామో Not we, మనం కాదు, but the Lord. దేవుడు. And he has promised that he will be with us. ఆయన మనతో ఉంటానని వాగ్దానం And చేశాడు. there's the last reason. It's a very important thing. చివరిది చాలా ముఖ్యమైనటువంటిది. That he will be kept from evil. కీడు రాకుండా నన్ను తప్పించు. And that he may not cause pain. ఆ యొక్క కీడు ఉంటే నేను ఏడుస్తూ ఉండాలి, కాబట్టి కీడు లేకుండా చేయి. You remember he was born in pain. అతడు దుఃఖంలో ఏడుపులో పుట్టాడు తెలుసు కదా. I guess he was a spiritual man. అతడు చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తి. Why can I say this? ఎందుకు నేను చెప్పగలనంటే Because I see God granted what he asked for. అతడు అడిగినటువంటి మనవిని ప్రార్థనను దేవుడు వెంటనే అంగీకరించారు. Why did he ask, Lord, help me? ఎందుకు సహాయం చేయమని అడిగాడు? Keep me from evil. దుష్టుల నుండి నన్ను తప్పించు. And the evil consists in the thing that I will make pain to others. ఆ యొక్క కీడు బాధ కలుగు చేస్తుంది. ఆ బాధ ఇతరులకు కూడా బాధ కలుగు చేస్తుంది. He probably knew what his heritage was. తన యొక్క వారసత్వం, తను ఏడుస్తూ పుట్టాడు, ఆ ఏడుపు కొట్టుగా ఉన్నాడు. He wanted to be delivered by the blood of Jesus. ఆ ఏడుపు కొట్టుగా ఉన్నటువంటి వ్యక్తి యేసు రక్తం చేత విమోచింపబడాలి. అన్నిటి నుండి విమోచింపబడాలి. And be somebody who brings life and not pain. ఇతరులకు అతడు ఏడ్పునిచ్చేవాడిగా కాక జీవమునిచ్చేవాడిగా ఉండాలని అబ్బాయి కోరుకున్నాడు. If we are people who are born in pain, ఒకవేళ నువ్వు దుఃఖంలో పుట్టుంటే, బాధల్లో నువ్వు పుట్టి ఉంటే, I can tell you, if you come to God, నువ్వు దేవుని దగ్గరకు వస్తే he will change all this. నీ యొక్క పరిస్థితిని దేవుడు పూర్తిగా మారుస్తాడు.
will make everything new. ప్రతిదాన్ని క్రొత్తగా చేస్తారు. And you will become then a blessing. అప్పుడు నువ్వు నిజమైన ఆశీర్వాదంగా మారుతావు. And you will not cause pain to others. ఇతరులకు నువ్వు ఎప్పుడు కూడా You will bring relief to everyone. ప్రతి ఒక్కరి బాధను తీసే వ్యక్తిగా ఉంటావు. And this is our ministry. అదే మన యొక్క పరిచర్య. And that's the reason also why this small text closes. అందుకనే ఈ యొక్క చిన్న God granted him his request. ప్రార్థన ఇలా ముగుస్తుంది. దేవుడు అతని మనవుని దయచేశారు, అంగీకరించారు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. Can I say just one word of Paul the apostle? అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ఒక మాట చెప్పనా. He obeyed. ఆయన విధేయుడయ్యాడు. He went down. క్రిందకు వెళ్ళాడు. Entered into persecution. తగ్గించుకున్నాడు, శ్రమ పడటానికి అప్పగించుకున్నాడు. All the years of his life, తన జీవితం అంతటా he was under many problems. అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. Many times in danger of life. చాలా సార్లు ప్రాణ సంకటం. He knew it. అది తనకు తెలుసు. He did it willingly. కానీ ఇష్టపూర్వకంగా Why? భరించాడు. ఎందుకని? He was not looking at his problems. తన యొక్క సమస్యల వైపు తను చూడటం లేదు. He wanted to relieve the people to whom he was sent. ఎవరి దగ్గరికైతే పంపబడ్డాడో వారి యొక్క పాపము నుండి, వారి యొక్క దుఃఖము నుండి వారిని విడిపించడం కోసం దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళాడు. Please Lord Jesus, దయచేసి యేసయ్యా, just keep me from evil. దుష్టు నుండి, కీడు నుండి నన్ను తప్పించు. I say now my idea into this. నేను నా ఆలోచన నేను చెప్తున్నాను. It's very evil if you are Christian consecrated lives, people, and if we don't look for the good of others. ఇతరుల యొక్క క్షేమమును కోరుకున్నటువంటి వారంగా మనం ఉన్నట్లయితే మనము క్రైస్తవులు అని చెప్పుకోవటంలో అది ప్రమాదమే ఉంది. అంటే క్రైస్తవులు ఇతరుల యొక్క క్షేమమును కోరుకునే వాళ్ళు ఉండాలి. If you do this, నువ్వు దీన్ని చేయగలిగినట్లయితే we will have many situations to go through. మనం చాలా కష్టాల గుండా వెళ్ళవలసి ఉంటుంది. కానీ దేవుని యొక్క మంచి హస్తం మనకు తోడు. ఆయనే మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన ఒక విషయాన్ని అనుమతిస్తున్నాడు. నేను అనారోగ్యం ద్వారా నేను చనిపోను. Sure, illness can be the outward condition. జబ్బు బాహ్యమైనటువంటి ఒక లక్షణం కావచ్చు. But I will depart from this earth. కానీ నేను ఈ లోకాన్ని విడుస్తాను. The will of God is done. ఎప్పుడు దేవుని చిత్తమైతే అప్పుడు అంతే. My job is finished. నా యొక్క పరిచర్య సమాప్తమైంది. I trust him. ఆయన్ని నమ్ముతున్నాను. I believe he will do it. ఆయన తప్పక చేస్తారని నేను నమ్ముతున్నాను. I didn't say I would suffer. I had already plenty sufferings. నేను బాధపడనని చెప్పటం లేదు. ఇప్పటికీ నేను చాలా బాధపడ్డాను. I can tell you it's glory to walk with Jesus. అవును, దేవునితో నడవటం నాకు the Lord will be glory. దేవుడు మహిమపరచబడుతున్నాడు. When one day ఒక దినాన see him as he is. ఆయన ఎలా ఉన్నారో ఆయన Now we see him through an image or through a mirror. ఒక అద్దంలో చూస్తున్నట్లుగా చూస్తాం. Face to face. కానీ అప్పుడు glory will this be? అంత మహిమాన్వితంగా ఉంటుంది. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. That you be such people. అలాంటి వారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. Okay. We'll have a word of prayer. Heavenly Father, we won't make lots of words now. What could we even say? What could I say after 60 years of following you and having seen many times your good hand? Up to this hour, it's only your help and your hand who kept me upright. If not, I would not be here. So now I pray for the situation of my friends and sisters and brothers right here in the presence and the ones who are absent. Lord, check our situation, check our lives, bring us into your light that we may realize
if there are still hindrances for the full blessing to come to our lives, and help us that we may be able to follow you and to go with you in the way that our borders may be enlarged, Yes, Lord. and that the blessing of God will flow to the end of the country and the world. Now, Jesus, stay with us here and bless each one. Amen. Amen.